హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళైతే మేము గ్రాసరీస్ తెచ్చుకోవడానికి ఇండియన్ స్టోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. దారిలో అక్కడ చూసారా, ఐకియా కనిపించింది. సడన్గా హైదరాబాద్ గుర్తొచ్చేసింది. ఆ నైట్ లైఫ్, ఆ డిఎల్ఎఫ్ రోడ్స్ ఎంత బాగుండేదో. ఇది పిట్స్బర్గ్లోనే ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్. మేము 2 వీక్స్ ఒకసారి అలా వస్తాము. ఇక్కడ మనకు కావాల్సిన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ ఉంటాయి. ఇవాళ మేము ఏమేమి తీసుకున్నామో మీకు చూపిస్తాం, పదండి. సో లోపలికి వెళ్ళగానే ఇండియన్ ఫీల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఫస్ట్ మేమైతే కార్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బిస్కెట్స్ అవన్నీ పెట్టి ఉంటాయి. అండ్ ఇక్కడ లిటిల్ హ్యాట్స్, కొన్ని మెడిసిన్స్, మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. సో మేమైతే ఇది దోశ బ్యాటర్ అండి. సో ఈ లైన్లో అన్నీ వచ్చేసి మన మసాలాలు, పోపు దినుసులు ఇవన్నీ ఉంటాయి. గరం మసాలా పొడి, గుంటూరు కారం, స్పైసెస్. ఇటు వచ్చేసి అన్ని పప్పులు ఉంటాయి. ఇదేమో పెసరపప్పు. అలా ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. అలా మేము కొన్ని స్పైసెస్, కొన్ని పప్పులు తీసుకొని, మళ్ళీ అందులో కూడా చాలా రకాలు దొరుకుతాయండి. ఇవన్నీ వచ్చేసి హోల్ గరం మసాలాలు. ఇక్కడ ఎండు చేపలు కనిపించాయండి. ఎంతమందికి ఇష్టమో తెలీదు, కానీ ఇది ఒక ఎమోషన్ కొంతమందికి. ఇటు వచ్చేసి మన చైనీస్ ఐటమ్స్, ఇవన్నీ పచ్చళ్ళు అండి. అసలు ఇక్కడ రాగానే హెవెన్ అనిపిస్తుంది. తెలుగు పచ్చడి, ప్రియా పచ్చడి. ఎంతమందికి ప్రియా మామిడికాయ పచ్చడి ఇష్టమో కమెంట్ చేయండి. ఇవన్నీ వచ్చేసి జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ సెక్షన్. మన ఇండియన్ ఆయిల్స్ అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి ఇక్కడ. సో ఇది సన్ఫ్లవర్ ఆయిల్. అలాగే ఇక్కడ ఫుడ్ కలరింగ్ అండ్ ఆల్. రైస్ బ్యాగ్స్కి వచ్చేసరికి చాలా రకాల రైసెస్ ఇక్కడ దొరుకుతాయి. కానీ మనకేంటంటే ఇండియన్ రైస్ కావాలి అంటే ఇండియన్ స్టోర్ నుంచే తెచ్చుకుంటాము. సో బాస్మతి రైస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, రకరకాల రైస్ ఉంటాయి. బాస్మతి రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది, ఇడ్లీ రైస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్, చామగడ్డ, ఆలుగడ్డ. ఇది వచ్చేసి అల్లం అన్నమాట. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాము. వంకాయలు, దోసకాయలు, చిల్లీస్. ఇలా 2 వారాలకు ఒకసారి వచ్చి వెజిటేబుల్స్ తీసుకుంటాం మేము. కాకరకాయ, బెండకాయ, దొండకాయలు, బీరకాయలు, అరటికాయలు. ఇది వచ్చేసి మన ఇండియన్ డెజర్ట్ సెక్షన్ అనమాట. మ్యాగీ, ఇది చాలామందికి ఒక ఎమోషన్. సో ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ పెరుగు, పన్నీర్ అవన్నీ దొరుకుతాయి. ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం ఇండియన్ స్వీట్స్ ఉంటాయి. ఇక్కడ మైసూర్ పాక్ కనిపించింది, అలాగే కాజు కట్లీ. అండ్ కొన్ని వెజిటేబుల్స్ని వాళ్ళు ఇక్కడ ఫ్రీజ్ చేసి కూడా ఉంటాయి. ఈ సెక్షన్లో అవే ఉన్నాయి. చూసారా, ఫ్రోజన్ పాలక్, బీన్స్. ఇది ఫ్రోజన్ పాలక్. ఇది వచ్చేసి ఫ్రోజన్ సొరకాయ. మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రోజన్. సో నార్మల్గా తీసుకొని హీట్ చేసుకొని వెజిటబుల్స్లో వేసుకుంటారు. చింత చిగురు కూడా ఉంది, ఫ్రోజన్, అది కూడా. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా ఫ్రోజన్ ఉంటాయి. ఇవి వచ్చేసి మన కొబ్బరి. అండ్ పైన వచ్చేసి రెడీ టు ఈట్ ఇన్స్టెంట్ ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ ఫ్రోజన్ ఉంటాయి, మనం తీసుకొని హీట్ చేసుకొని తినడము. సమోసా అండి, హైదరాబాద్లో చాలా బాగుండేది. ఇక్కడ ఫ్రోజన్ ఉంటుంది, దాన్ని హీట్ చేసుకొని తినడమే. ఎంతైనా యూఎస్కి వచ్చాక అన్నీ ఫ్రోజన్ ఫుడ్సేలేండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని చపాతీస్,
పుల్కాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఫ్రోజన్ ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. ఈ సెక్షన్లో అంతా టీ పౌడర్స్, హార్లిక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో మేమైతే వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాం. వెజిటబుల్స్తో పాటు కొన్ని లెమన్స్. ఇక్కడ ఒక ఫారినర్ లేడీ కలిసిందండి. తను వచ్చి నాకు మన కాకరకాయలతో ఏం చేస్తాం, అసలు కాకరకాయలు ఎలా ఉంటాయి, కర్రీ ఎలా వండుతాము అని అడిగింది. చాలా బాగా అనిపించింది. అనుకుంటాం కానీ ఇక్కడ చాలామంది ఫారినర్స్కి మన ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. సో లాస్ట్కి మొత్తం బిల్లింగ్ చేసుకున్నాక వాళ్ళు ఇక్కడ సిస్టంలో వాళ్ళు బ్యాగ్స్ ఇవ్వరు. మొత్తం మా బిల్ అయితే 81 అయింది. కిండర్ జాయ్ కనిపించింది. ఇది మా బిల్ అనమాట. సో ఫైనలీ షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేసాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.